హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటుకుల్లో ఉప్మాని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చివరిలో కరివేపాకును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అటుకుల్ని ఒక 2, 3 సార్లు బాగా కడుక్కొని వాటర్ అంతా కిందకి కారిపోయేలా ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలండి. ఇలా అయితే పొడి పొడిగా ఉంటాయి. వెంటనే కడిగి వేసేస్తే మనకి ఉప్మా అనేది మెత్తగా అయిపోతుంది. తాలింపంతా బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న అటుకుల్ని తాలింపులో వేసేసి ఇలా కలుపుతూ 2, 3 నిమిషాలు వేయించుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.